ములుగు జిల్లా కర్రెగుట్టలో డీజీపీ శివధర్ రెడ్డి పర్యటించారు. పామునూరు వద్ద పోలీస్ అవుట్ పోస్ట్ కు డీజీపీ భూమి పూజ చేశారు. అనంతరం ఆదివాసులకు ఆటో, బైక్, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. బాహ్య ప్రపంచంతో ఆదివాసీలను అనుసంధానం చేశామని ఆయన అన్నారు. ఆదివాసీల అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నామన్నారు. ఫారెస్ట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ల సహకారంతో కర్రెగుట్టలో రోడ్లు నిర్మించామని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. త్వరలో కర్రెగుట్టల్లోని ఆదివాసీలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. కర్రెగుట్టల ప్రాంతం అభివృద్ధి చెందితే టూరిజం స్పాట్ గా మారుతుందని డీజీపీ ఆశాభావం వ్యక్తం చేశారు. సెంటర్ ఒక పోలీస్ డిపార్ట్మెంటే కాకుండా ఇక్కడ పోలీస్, రెవెన్యూ, ఫారెస్ట్ అండ్ సిఆర్పిఎఫ్ సంబంధించినటువంటి కోఆర్డినేషన్స్, అన్ని శాఖలకు సంబంధించినటువంటి కోఆర్డినేషన్ సెంటర్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం చేయటము, ఇక్కడ ఫౌండేషన్స్ వేసుకోవటము, అట్లాగే పోలీస్ అవుట్ పోస్ట్ కోసం కూడా ఫౌండేషన్స్ వేసుకోవటం సంతోషకరమైన విషయం. ఇది ఎప్పటి నుంచో ఎప్పుడు కావాల్సిన విషయం. ఇది ఏదో కారణాల వలన కొంత డిలే కావటము, ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల కారణంగా కొంత డిలే కావటం, ఆలస్యం కావటం జరిగింది. సంతోషం ఏంటంటే ఈ ప్రాంతాన్ని అభివృద్ధికి కొంత ఆటంకాలు ఏర్పడినటువంటి సమస్య ఆల్మోస్ట్ తీరిపోయింది. అటువంటిప్పుడు ఇటువంటి ఏరియాలో ఎక్కడైతే అభివృద్ధికి దూరమైనటువంటి ఏరియాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాలలో ఓపెన్ అప్ చేయాలి, ప్రాంతాలని మిగతా ప్రపంచంతో అనుసంధానం చేయాలి. అట్లా చేస్తేనే ఇక్కడ డెవలప్మెంట్ వస్తుంది, వెల్ఫేర్ యాక్టివిటీస్ వేగం పుంజుకుంటాయి అన్న ఉద్దేశంతో ఇటు తెలంగాణ ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం కూడా భావించినాయి. దాంట్లో భాగంగానే కేంద్ర ప్రభుత్వం చొరవతోని, తెలంగాణ ప్రభుత్వం చొరవతోని, మరి ముఖ్యంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్స్ చాలా ముందుకొచ్చి ఈ రోడ్డు కన్స్ట్రక్షన్కి ఒక దారి చూపించినాయి.